ఓసారి ట్రై చేయి. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఓసారి ట్రై చేయి. సో పార్క్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా కాసేపు ఆడేసుకుందాం విత్ టంగ్ ట్విస్టర్స్. లెట్స్ గో. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? లావణ్య. లావణ్య గారు ఏం చేస్తూ ఉంటారు? నేను సివిల్ ఇంజనీరింగ్ ఆఫీస్లో అసిస్టెంట్గా చేస్తాను. అమ్మో, అంటే ఏం చేస్తారండి? సిస్టమ్ వర్క్. జనరల్గా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సో అలా మీకు ఏదైనా డ్రీమ్ ఉందా ఇది అవ్వాలి అని, అది అవ్వకుండా ఇందులో జాయిన్ అయ్యారు? నర్స్ చేద్దాం అనుకున్నా. నర్సింగ్ ఇంట్రెస్ట్ నాకు. అది అందరినీ సూదులతో గుచ్చడం, రక్తాలు పీల్చేయడం అలా ఏం లేదు, నాకు అదొక ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ కదా, ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. ఐడియా ఉంది ఎప్పుడైనా టంగ్ ట్విస్టర్ అంటే? లేదు. చూడలేదా? ఎర్ర లారీలు పచ్చ లారీలు ఎక్కడ విన్నాను కానీ నాకు రాదు. నాకు నత్తే. నాకు రాదు. నాకు అందుకే మీకు లారీలు ఇవ్వను, నార్మల్ది ఇస్తాను. ఓకేనా? రెడీయా? ఫ్రీ ఈజీ ఆయిల్ లాజిక్. ఫ్రీ ఈజీ ఆయిల్ లాజిక్. ఫ్రీ ఈజీ ఆయిల్ లాజిక్. లాజిక్. అమ్మ నేను అమ్మని ఒకసారి చెప్పగానే అర్థమైపోయింది మన వల్ల కాదు అని, కానీ ట్రై చేయండి. ఫ్రీ ఈజీ ఆయిల్ లాజిక్. ఫ్రీ ఈజీ ఆయిల్ లాజిక్. గంట టైం తీసుకొని నేను ఇక్కడ పడుకుంటున్నాను, లేకపోతే ఫాస్ట్గా చెప్పాలి. ఫాస్ట్గా కష్టమండి. ట్రై చేయండి ఇంకొకసారి. ఫ్రీ ఈజీ ఆయిల్ లాజిక్. ఫ్రీ ఈజీ ఆయిల్ లాజిక్. ఫ్రీ ఈజీ ఆయిల్ లాజిక్. ఫ్రీ ఈజీ ఆయిల్ లాజిక్. దోశలు ఎందుకు వేస్తున్నారు కింద? నేనే చెప్పనా? నేను 5 times చెప్పనండి ఇప్పుడు. సో ఎనీవే ఇది అవ్వట్లేదు కాబట్టి మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? మీ ఫేవరెట్ హీరో ఏంటి? రామ్ చరణ్. ఓ రామ్ చరణ్. నచ్చిన మూవీ? చిరుత. ఫస్ట్ తా అనండి ఒకసారి. చిరుత. అలా కాదు అంట, చిరుత. సరే ఏదైనా ఒక డైలాగ్ మీకు నచ్చింది రామ్ చరణ్ గారిది, అబ్బా భలే చెప్పాడు అండి. ఈ అడవి నాదే, ఈ వేట నాదే. చిరుత. సేమ్ డైలాగే చెప్పారు. సో ఇప్పుడు మనం అది, ఇప్పుడు మీరు హీరో, మీరే రామ్ చరణ్. కెమెరా వైపు చూడండి. ఈ అడవి నాదే, ఈ వేట నాదే, చిరుత. నేను హెల్ప్ చేస్తా మీకు, నేను ఉన్నదే అందుకు. ఈ అడవి నాదే, ఈ వేట నాదే, చిరుత. అది ఆడ చిరుత కాబట్టి అలాగే చెప్పుద్ది. రామ్ చరణ్ గారు కాబట్టి అలా ఇవిడ ఆడ చిరుత. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? నాగబాబు. నాగబాబు గారు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని. ఏంటి ఏం చేస్తూ? అదే వ్యవసాయం ఏంటి? మొక్క వ్యవసాయం ఏం చేస్తామంటే వరి పొలం, మొక్కజొన్న. వర్షాలు పడుతున్నాయిగా ఇప్పుడు ఆనందమేనా మీకు? ఆనందం. ఎక్కువ పడితే బాధ. అవునండి. అంతే. సో పడకూడదని కోరుకుందాం, అలా అని పడాలని కోరుకుందాం, రెండు కోరుకుందాం. ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు? మాది తెలంగాణ అండి, భద్రాచలం దగ్గర మాది. అక్కడి నుంచి ఇక్కడ పార్క్ వచ్చారా? అవునండి. ఎలా వచ్చి నడుచుకోనా? ఉన్నారండి బంధువులు. బంధువులు తీసుకొచ్చారు. అమ్మ చుట్టాల నుంచి బంధువులు. ఎంత అచ్చ తెలుగంటే నాకు కష్టం. ఏంటి వెకేషన్కి వచ్చారా? లేదండి, మామూలుగా రమ్మంటే వచ్చాం. మామూలుగా రమ్మంటే వచ్చారండి. ఏం పెట్టారు మరి బంధువులు? చికెన్, మటన్. సో ఎనివే ఇప్పుడు మీకు ఒక వర్డ్ ఇస్తాను. సో అదొక మీరు 5 సార్లు చెప్పాలి. రెడీయా? ఎర్ర కలర్ కార్ ఎరుపు. ఈజీగా ఉంటుంది. ఎర్ర కలర్ కారు ఎరుపు. చాలండి. కాదు, 5 సార్లు చెప్పాలి. ఎర్ర కలర్ కారు ఎరుపు. ఎర్ర కలర్ కారు ఎలుపు. ఎలుపు కాదు, ఎరుపు. ఎరుపు. నేను ఎరుపునైపోతానండి, తీసేయండి. అయ్యో రామా, ఇది లేదండి నా వల్ల కావట్లేదా? మీ బాగా సినిమాలు చూస్తారా? కొంచెమే చూస్తారా? అసలు చూడండి. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు అండి? హీరో ఎవరు లేరండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు జనార్దన్ అండి. జనార్దన్ గారు, మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ కదా? ఖచ్చితంగా. ఎలా కనిపెట్టాను చెప్పండి? పవన్ కళ్యాణ్ నా ఫేస్ లో కనపడుతున్నట్టున్నాడు. హెయిర్ స్టైల్ అండి. ఓకే. హాయ్ మేడం, మీ పేరు? చామంతి. చామంతి పూబంతి చిన్నారే. కొంచెం వడబడ్డదిలేండి కొద్దిగా. ఓకే, మీకు నచ్చిన హీరో హీరోయిన్స్ ఎవరు? ఎవరో లేరు మా ఆయన. అమ్మా కొట్టేశారు. ఇంటికెళ్ళి బిర్యానీ చేయమనండి. అదే తయారు చేసిందండి. మీరు కూడా వేసారు గేర్ అయితే? టెస్ట్ మ్యాచ్ అండి. గేర్లు మామూలు గేర్లు కాదు, స్పీడ్ బ్రేకర్లు పగిలిపోతుంది. వెరీ గుడ్. ఏం చేస్తూ ఉంటారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదా చిన్నపాటి ఎంప్లాయీస్ అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాత్రిపూటలు కోతులు అని అరిస్తే అట్లా కొడతారు? లేదండి, పార్కులలో కూడా అరుస్తున్నాయి ఈ మధ్యలో. నాకే వేసారు అనమాట. సో మీరు మేడం? ఇంట్లోనే ఉంటాం, హౌస్ వైఫ్. అదే అసలు మెయిన్ పని అండి. వీళ్ళకేం తెలుసు అసలు? అరుస్తూనే ఉండిద్దండి. అరిసి పెళ్ళాలంటే అరవాలండి, లేదా మీరు మాట అంటారేంటి?
వాళ్ళకి కొద్దిగా కోదికి వేసినట్టు 2 బిస్కెట్లు వేసి కంట్రోల్ చేస్తామండి. ఇంటికి వెళ్ళాక మామూలుగా ఉండకూడదు, అర్థమైందా? మామూలుగా లేదండి, 4 బొచ్చెలు వేయడం మీరు రుద్దుతారా? అది అక్కడ మొత్తానికి ఫైనల్గా హస్బెండ్ తోముడు, కడుగుడు, ఉతుకుడు. వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు ఒక వర్డ్ ఇస్తాను, అదొక 5 times చెప్పాలి. రెడీయా? ఓకే అండి. కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది. 1 time అయిపోయింది కండి. ఓకే, ఇంకొక 4 times మీరు చెప్పేసేయండి. లేదులేండి, అదేంటిదో కూడా గుర్తుకులే. ఫస్ట్ మీరు ట్రై చేయండి. కాకి లేక వస్తే కాకి లేక వస్తే కాకి లేక చదవలేక కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది. ఈకలు పీక్కోలేదులేండి, కాన్స్టెంట్గానే కూర్చుంది. లేదు పీక్కుంది. కాకి ఈకలు పీక్కుంది. ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి చెప్పినా మీరు విన్. వద్దులేండి. వద్దా? డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇస్తాం. వద్దులేండి, సరే ట్రై చేసేయండి ఒక్కసారి. అది రాదులేండి, అది కాదండి. సరే ఇందాక ఒక ఆయనకి ఇచ్చాం, అదే ఇస్తాం మీకు కూడా. ఎర్ర కలర్ కార్ కారు ఎరుపు గుర్తుకు లేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఎర్ర కలర్ కార్ ఎరుపు. ఎర్ర కలర్ కారు ఎరుపు. ఎర్ర కలర్ కార్ ఎరుపు. ఎర్ర కలర్ కార్ ఎరుపు. ఎర్ర కలర్ కార్ ఎరుపు. బాగానే చెప్తున్నారు, పుణుకులు వేస్తున్నారండి గాల్లో. అయ్యా చల్లగా అది ఓకే. సరే మీరు ఒక్కసారి ట్రై చేయండి, జస్ట్ 1 time. బజ్జీలు అయిపోయింది, వేడి బజ్జీలు తయారైపోయినాయి. మీ సినిమాలు బాగా చూస్తారా? లేదండి, తక్కువ. ఫేవరెట్ హీరో ఎవరు? కంపల్సరీ పవన్ కళ్యాణ్. మళ్ళీ మర్చిపోయారు అనుకున్నా. సో ఆయన మూవీస్ లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? యాటిట్యూడ్. మూవీస్ కాదు, ఆయన యాటిట్యూడ్ అంటే బాగా ఇష్టం అంట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నాక మరి ఒక డైలాగ్ చెప్పకపోతే బాగోదు, కాబట్టి ఇప్పుడు మన కోసం ఒక డైలాగ్ చెప్తారు. కమాన్. లాస్ట్ కిక్ మనదైతే దాని కిక్కే వేరప్ప. ఈయన మార్చారు, లాస్ట్ పంచ్ సార్ అది. అప్పుడప్పుడు ఎప్పుడో చూసిన సినిమా కదండి. లాస్ట్ పంచ్ మంది అయితే లాస్ట్ పంచం మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. మరి లాస్ట్ డైలాగ్ అటు కాదు ఇటు, ఎటు చూసినా అదే అటే పోతలేండి. సో ఎనీవే ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. హాయ్, నీ పేరు? కావేరి. ఐశ్వర్య. అమృతవర్షిణి. అంజలి. జాహ్నవి. రోమన్. రోమన్ దేశపు చెందినాడు. రాజు. రోమన్ రైన్స్. గుద్దుతావు అయితే నన్ను ఇప్పుడు ఇక్కడ గుద్దు. సో ఎనీవే సూపర్. ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు? ఏమైనా స్పెషల్ అకేషనా? మా మమ్మీ స్పెషల్. మీ మమ్మీ స్పెషల్. వై? ఏమైంది? బర్త్డేనా? బర్త్డే కాదు, బ్రదర్స్ కోసం వచ్చారా? మీరు తెలంగాణ నుంచి వచ్చారా? మండూరు. ఓకే. ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్. ఇదేంటి డబ్ల్యూడబ్ల్యూ అందరూ చెప్తున్నారు అనుకున్నా. రామ్ చరణ్ ఎందుకు? చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, రామ్ చరణ్ నీకు ఎందుకు ఇష్టం? నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. అంటే ఇప్పుడు పెద్దోడు అయిపోయావా? వాడు పెద్దోడు అయిపోయాడంట. సో ఇప్పుడు మీకు ఒక వర్డ్ ఇస్తాను, అదొక 5 times చెప్పాలి. ఓకేనా? టంగ్ ట్విస్టర్స్ ఎవరికి రావురా, అందుకే చెప్పిస్తాం. సో ఈజీగా ఇస్తాను, ఓకేనా? లారీలో రాడ్లు, రోడ్డు మీద రాళ్ళు. ట్రై చేయి. అందరూ అంటే అలా ట్రై చేయి. లారీలో రాడ్లు, రోడ్డు మీద రాళ్ళు. 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 అమ్మ చాలా నొక్కి చెప్తుంది. నువ్వు చెప్పు జాన్సేన. లారీలో అరే మీరు ఉండరా, కరెక్ట్ చెప్తున్నాడు. లారీలో రాడ్లు, రోడ్డు మీద రాళ్ళు. లారీలో రాడ్లు, రోడ్డు మీద రాళ్ళు. లారీలో రాడ్లు, రోడ్డు మీద రాళ్ళు. లారీ మీద ఎక్కి బయటికి వెళ్ళిపోదాం ఇద్దరం. 2 సార్లు కరెక్ట్గా చెప్పి తర్వాత లారీలో కాగల లారీ మీద అంట. సో ఇప్పుడు నువ్వు జస్ట్ అట్లీస్ట్ ట్రై చేయరా. లారీలో రాడ్లు, రోడ్డు మీద రాళ్ళు. లారీలో రాడ్లు, రోడ్డు మీద రాళ్ళు. లారీలో రాడ్లు, రోడ్డు మీద రాయిలా కన్వీనియంట్ భాషలో మార్చేసుకుంది. సో మీరు కూడా అట్లా ట్రై చేయండి సార్. లారీలో రాడ్లు, రోడ్డు మీద రాళ్ళు. అంతే, ఒకటి చాలు, ఒకసారి చాలు. అట్లీస్ట్ ట్రై చేయి. లారీలో రాడ్లు, రోడ్డు మీద రాళ్ళు. లారీలో రాడ్లు, రోడ్డు మీద రాళ్ళు. లారీలో రాడ్లు, రోడ్డు మీద రాళ్ళు. అంతే. అరే కరెక్ట్గా చెప్తున్నప్పుడు 5 times చెప్తే మంచి గిఫ్ట్ ఇచ్చేది, అని తెలుసా? మీరు చెప్పట్లేదు. సో ఎనీవే వీడి లాంగ్వేజ్ అండ్ వీడిది బాగా నచ్చింది కాబట్టి ఇప్పుడు మన కోసం ఏదైనా ఒక డైలాగ్ చెప్తారు సినిమాలో. ఈ అడవి నాదే, ఈ వేట నాదే. చెప్పు. ఎరినాదే వేట కాదు, కోపంగా. ఈ అడవి నాదే,
ఎరువి నాదే ఈ వేట నాదే ఏట నాదే చిరుత అది చూసి చెప్పు చిరుత ఇది కొంచెం చిన్న చిరుతలేండి పట్టించుకోదు. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. రామ్ పోతినేని. రామ్ పోతినేని. అబ్బా ఇద్దరు అందగాళ్ళు పెట్టారు అయితే. సో రామ్ పోతినేని మూవీస్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? అన్నీ ఇష్టం. నీకు విజయ్? గీతా గోవిందం. వై గీతా గోవిందం? ఆ మూవీలో క్యూట్గా ఉంటాడు కదా. మిగిలిన మూవీస్లో ఇంకా కూడా ఇంకా క్యూట్గా ఉంటారుగా, హాట్ అండ్ క్యూట్ ఉంటాడుగా. ఆ మూవీలో బాగా ఇష్టం. సో అక్కడ పులిహార తింటూ ఉంటే ఒక డైలాగ్ చెప్తారు, డైలాగ్ గుర్తుందా? ఎంత ఎక్కువ తింటే అంత సమాజం అంత బాగుంటుంది. ఇప్పుడు మన రామ్ పోతినేని డైలాగ్. ఓ అమ్మా. సో ఎనీవే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. హాయ్. హాయ్. మీ పేరు? బ్యూలా. బ్యూలా పేరు బాగుంది. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అని ఎందుకంటారు? ఇంటి దగ్గర ఉంటారు కదా. దగ్గర ఉంటారు. మరి జాబ్ చేసిన వాళ్ళు కూడా ఇంటి దగ్గరే ఉంటారు కదా, వాళ్ళని అందరూ. వాళ్ళు జాబ్ చేస్తారు కదా. మరి జాబ్ చేయని వాళ్ళు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకొందులేండి అండి. సో ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు? పిల్లలు హ్యాపీగా ఆడుకుంటారు కదా. ఫ్రెండ్స్ స్కూల్ స్టార్ట్ చేస్తారు కదండి, ఇంకా అందుకని. సో ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవ్వక ముందు బాగుందా, స్కూల్స్ స్టార్ట్ అయ్యాక బాగుందా? స్టార్ట్ అయ్యాక బాగుంది. ప్రశాంతంగా ఉంటున్నారు ఇంట్లో? అలా అని కదా, పిల్లలు చదువుకుంటారు కదా. వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ మమ్మీ అనమాట. సో ఎనీవే సూపర్. ఇప్పుడు మీకు ఒక వర్డ్ ఇస్తాను, అదొక 5 times చెప్పాలి. రెడీయా? చెప్పండి. కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈ కలిపిక్కుంది. కాకి లేక వస్తే లేకి కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈ కలిపిక్కుంది. కష్టం అండి, చాలా కష్టం. సరే కాకి కాక కేకి ఉంటుందా? ఇంకా వద్దు. ఇంకొద్దులేండి. సరే ఇంకా ఈజీగా, చాలా ఈజీగా చెప్తున్నా. ఎర్ర కలర్ లారీ ఎరుపు. ఎర్ర కలర్ లారీ ఎరుపు. వద్దులే. మీకు తెలియకుండా చెప్పేస్తారు, ఆల్రెడీ 1 time అయిపోయిందిగా. సరే ఇంకా ఆపేస్తాను. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీ పేరు? ఆశ. ఆశా గారు. ఆశా చాక్లెట్స్ తిన్నారా చిన్నప్పుడు? తిన్నామండి. దాచుకున్నారా మరి గుర్తుగా ఏదైనా ఒక ర్యాపర్? దాచుకోలేకపోయాను. బట్ మరి ఆ చాక్లెట్స్ దొరకట్లేదు. తెలుసా నీకు ఆశా చాక్లెట్స్ ఉంటాయని? నీకు కూడా తెలుసా? ఎలా? మమ్మీ చెప్పిందా? ఓకే. అప్పుడు 1 రూపీకి 4 చాక్లెట్స్ వచ్చాయి తెలుసా? ఇప్పుడు వస్తే బాగుండు అనుకుంటుంది మనసులో. నీ పేరు? పూజిత. పూజిత. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th class. 4th క్లాస్ దాకా ఎలా వచ్చావు? చదువుకొని. అమ్మా. ఏంటి మేడం స్పెషల్ పార్క్? ఏం లేదండి, ఊరికే పిల్లలు తీసుకురమ్మని అడిగారని తీసుకొచ్చి. మరి డైలీ తీసుకురమ్మని అడగచ్చుగా? డైలీ అడుగుతాం మమ్మీ తీసుకెళ్ళి. ఏం చేసిద్ది మరి తీసుకెళ్ళగానే ఇంట్లో? ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడే తీసుకొచ్చి. అమ్మ పనుండి బయటకు వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళిద్దా? పెద్దగా గుర్తుపెట్టుకోండి సరేనా? ఓకే మేడం. ఈ మీ ఇద్దరు పాపలా? ఎవరు బాగా ఇష్టం ఇద్దరులో? ఇద్దరు ఇష్టమే. లేదు మాకు ఒక్కలే చెప్పాలి. చిన్నప్పుడు అంటే అది గుర్తుపెట్టుకోరా, నువ్వు పెద్ద ఇష్టం లేదు. కరిచేస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. సో అదొక 5 times చెప్పాలి. ఐడియా ఉందా టంగ్ ట్విస్టర్స్ అంటే? ఐడియా ఉంది. లైక్ ఏదైనా గుర్తుందో ఒకటి చెప్పండి. ఎర్ర లారీ పచ్చ లారీ. అమ్మో, ఈ ఎర్ర లారీ పచ్చ లారీ బాగా ఫేమస్ అయిపోయింది లారీ డ్రైవర్ల కన్నా ఎక్కువ. సో ఇప్పుడు అది కాకుండా వేరేది ఇస్తాను, ఓకేనా? కాలువలో అలలు అలల్లో కలువలు. కాలువలో అలలు అలలో అలలో కలవలు. ఓకే. కాలువలో అలలు అలలో కలువలు కలువలు. అమ్మో, ఫస్ట్ టైం కష్టంగా ఉంది. కాలువలో అలలు అలల్లో కలువలు. కాలువలో అలలు అలలో కలువలు. కాలువలో అలలు అలలో కలువలు. కాలువలో అలలు అలల్లో కలువలు. కాలువలో అలలు అలలో కలువలు. మేడం పాట పాడినట్టు సంగీతం చేసినట్టు చెయ్య. సో ఇది మన వల్ల అవ్వదు. కానీ సినిమాలు బాగా చూస్తారా మీరు? తక్కువ అండి. తక్కువ. ఎందుకు తక్కువ చూస్తున్నారు? మొత్తం చూడొచ్చుగా. లేదు అంటే టైం ఉండదు. మీరేం చేస్తుంటారు? బొటిక్ అండి. బొటెక్. అబ్బా మనకు కావాల్సిన వాళ్ళు అయితే. సో ఇప్పుడు బొటెక్ ఇల్లు పిల్లలు హస్బెండ్ సంసార జీవితం ఎలా ఉంది అన్నీ కలిపి చేస్తూ ఉంటే? ఏదో అలా వెళ్ళిపోతుంది. ఫ్రీ టైం జనరల్గా మీకు ఏ టైంలో దొరికిద్ది? జనరల్గా అంటే అన్ సీజన్ అప్పుడు. సో ఎలాగో చెప్పలేదు కాబట్టి మూవీస్లో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? ప్రెజెంట్ అయితే విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ. ఆయన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? అదే మేడ మీద నుంచి పిలుస్తూ ఉంటాడు. నాకు గుర్తు రావట్లేదు, అయ్యో నోరు తిరగట్లేదు. నా రోజా నువ్వే తననన. అయ్యో సినిమా పేరు నాకు గుర్తురా. సో ఎనివే మూవీ అయితే అర్థమైంది. సో ఆయనది ఏదైనా ఒక డైలాగ్ చెప్పాలంటే ఏం చెప్తారు బాగా ఫేమస్? అంత ఐడియా లేదండి. నేను చెప్తాను, మీరు చెప్పాలి, ఓకేనా? రేయ్ అమిత్ ఎవడురా నువ్వు, అంత కష్టం. అలాంటివే చెప్పాలి, ఈజీగా ఉంటాయి. నేను మీకు హెల్ప్ చేస్తాను. వద్దు వద్దు చెప్పలేనండి. మీ వాయిస్లోనే మీ టోన్లోనే మీరు చెప్పండి. అరే అమిత్ ఎవడురా నువ్వు, అరే అమిత్ ఎవడరా నువ్వు, ఎవడరా నువ్వు, ఇక్కడ ఏం పని చేస్తున్నావు నువ్వు, వెళ్ళిపో. సో మొత్తం కాంట్రాస్ట్ అనమాట. సరే ఏదైనా పాట పాడతావా? చుట్టమలే చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమనం నీలోకమే నామయ మరుపు, చుట్టనిక నువ్వే నాకు రారా నాని తెరుకుల్లాస నాని తెరుకొచ్చే నీకోసం వయసు వాకిలి కాస. సూపర్. సో చాలా చక్కగా పాడ, మెయిన్ ధైర్యంగా పాడావు, అమ్మలా భయపడకుండా. ఇప్పుడు అమ్మ చూడు ఎంత చక్కగా పాడిద్దాం. అమ్మ నో అండి. జస్ట్ మీరు కూడా ఒక 2 లైన్స్ ఏదైనా మీకు నచ్చింది, మీరు మెచ్చింది. నో నో కష్టం. అదే పాడమని చెప్పు, నీకు చెప్పావు కదా, నువ్వు చెప్పింది అమ్మ చెప్పారు కదా, నువ్వు కూడా చెప్పు పాడమ్మా అని. ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? రజని. రజనీ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అనే ఎందుకు అంటారు? ఎందుకంటారు, ఏముంది, ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల క్యారీలు కట్టి స్కూల్కి పంపించి ఇంటికంటే హౌస్ వైఫే కదా. హౌస్ వైఫ్ అని అంటారు, దానికి వేరే అర్థమేం లేదంట. ఏ ఆప్షన్ కూడా లేదు. ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు? ఏం లేదు, బాగుంటుందని తీసుకొచ్చా. మీది ఎక్కడ, ఏలూరేనా? విజయరే. విజయరాయ్ అదే ఏలూరు, ఆల్మోస్ట్ ఏలూరు. సో విజయరాయ్ కన్నా ఏలూరు బాగుంటుంది, ఏలూరు బాగుంటుంది, విజయ బాగుంటుంది. ఎవరి విలేజ్ వాళ్ళకి ఇష్టం. సింగిల్ ఆన్సర్ ఫసాక్ అనమాట. సో సినిమాలు బాగా చూస్తారా మీరు? చూడను. ఎందుకు? ఇంట్రెస్ట్ ఉండదు. హీరో హీరోయిన్ పాతవి కానీ? పాత ఏముంది, హీరో అంటే ప్రభాస్ అంటే ఇష్టం. ప్రభాస్ అంటే ఇష్టం. ఓకే. సో ప్రభాస్ గారు మూవీస్ అన్నిటిలో బాగా నచ్చిన మూవీ? మిర్చి. మిర్చి పాట పాడతారా ఇప్పుడు? పాడను, రాదు. సరే ఇప్పుడు మీకు టంగ్ ట్విస్టర్ ఇస్తాను, అదొక 5 టైమ్స్ చెప్పాలి. ఇన్ కేస్ చెప్పకపోతే అప్పుడు మీకు పనిష్మెంట్, ఇంక సాంగ్ పాడాలి అప్పుడు, ఓకేనా? అప్పుడు ఓకే అంట. సో ఖచ్చితంగా కష్టమైంది ఇద్దాం. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్టు. సారీ నాకు రాదు. సారీ నాకు రాదు. సరే ఈజీగా మనిద్దరం పడదాం. పాడండి. బాగున్నావు నువ్వు. థ్యాంక్ యూ. నాకు బిస్కెట్లు వేసేస్తున్నారు. మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ అన్నారు కదా. కాటుక కళ్ళను చూస్తే పోతుంది మది పోతుంది, అటు వరకే వచ్చి. నాకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. మీ పేరు? దుర్గా. దుర్గా. ఏం చేస్తూ ఉంటారు? లెక్చరర్. అమ్మో, ఏ సబ్జెక్ట్? బీటెక్ సబ్జెక్ట్స్. బీటెక్. అదే సబ్జెక్ట్ ఏంటి? ఎస్ఎస్ ఈఎంటీఎల్. హే అమ్మో, మరి అంతమంది స్టూడెంట్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అసలే బీటెక్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, కుర్రోళ్ళు అమ్మాయిలు అందరూ ఉంటారు, అసలు మాట వినరు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? సైలెన్స్ అంటే సైలెన్స్ అయిపోతారు. అది సైలెన్స్ అంటే సైలెంట్ అయిపోతారంట. సో ఇప్పుడు మీకు ఒక నోరు తిరగని పదం ఇస్తాను, అదొక 5 టైమ్స్ చెప్పాలి. ఏంటి తలాలు ఊపేస్తున్నారు, మీకు తెలుసా నేనేం చెప్తాను? లేదు, ట్రై చేద్దామని మీరే చెప్పారు కదా, ట్రై చేయండి అని. అబ్బా, మళ్ళీ మీరు నా గుండెని పిండేశారు. సో ఎనివే ఇప్పుడు మీకు ఇచ్చేది ఏంటంటే 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టాడు. 6 నెలలు సాము చేసి 3 నెలలు మూలనున్న ముసలిదాన్ని 3 సాము చేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టాడు. అంతే. కొట్టాడు అంట అనాలి. ఓకే. 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టాడంట. అంతే. 5 టైమ్స్. 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టాడంట. 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టాడంట. 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టాడు. అందరూ దోశలు వేస్తే వీడు దోశలు తిరగ కూడా వేస్తుంది, అటు ఇటు ఇటు అటు. కానీ చాలా బాగా ట్రై చేశారు. వాళ్ళు చెప్పిన వాళ్ళందరిలో కూడా కొంచెం నా బాధ అర్థం చేసుకొని మీరు చక్కగా చెప్పారు. అది కూడా టంగ్ ట్విస్టర్ చక్కగా మిస్టేక్ లేకుండా చెప్పారు. అందుకే మీకు ఇప్పుడు పనిష్మెంట్ అనమాట, కరెక్ట్గా చెప్పినందుకు. చెప్పడం మానేసేదాన్ని కదండి. చాలా మేము చెప్పంగా. సో ఎలా అయినా సరే పనిష్మెంట్ కామన్. బాగా సినిమాలు చూస్తారా? లేదండి, సినిమాలు అసలు చూడరా? ఫేవరెట్ హీరో ఎవరు? హీరో అంటే ఎన్టీఆర్. సీనియర్ జూనియర్? జూనియర్. మరి ఆయన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి?
ఫేవరెట్ మూవీ అంటే రీసెంట్గా వచ్చిన మూవీ లేదు దేవరా స్టూడెంట్ నెంబర్ 1 రీసెంట్గా వచ్చింది స్టూడెంట్ నెంబర్ 1 వచ్చింది కాదులేండి. స్టూడెంట్ నెంబర్ 1 ఎందుకు అంత ఇష్టం? అంటే ఎడ్యుకేషన్ పరంగా ఉండేది. లెక్చరర్ కదా అందుకే ఎడ్యుకేషన్ అలాగే మీ కాలేజ్లో ఏమైనా జరిగినప్పుడు మీ గురించి ఎవరైనా స్టేజ్ మీద చెప్పారా? రీసెంట్గా జాయిన్ అయ్యానండి. రీసెంట్గా జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు ఒక 2 లైన్లు పాట పాడదాం స్టూడెంట్ నెంబర్ 1లో. ఇక్కడో పెరిగి ఇక్కడే కలిసి చదువులమ్మ చెట్టు నేడనే చాలు మేడం ఇంకా చాలు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. చాలా క్యూట్గా చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. నాకు అదే డౌట్, స్టూడెంట్స్ ఎలా మీ మాట వింటారు? క్లాస్ బాగా చెప్తే వింటారు కదా, రెస్పెక్ట్ ఇస్తారు. మనకి మీరు ఒకసారి సైలెన్స్ ప్లీజ్ అనాలి మీ వాయిస్తో, అప్పుడు నేను వెళ్ళిపోతా. అసలు ఇక్కడిని నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను సార్ అన్నట్టు వెళ్ళిపోతా. 3, 2, 1 సైలెన్స్ ప్లీజ్ అని. లేదు స్టూడెంట్స్ ఎవరికి వినిపించలా. సైలెన్స్ ప్లీజ్ అంత క్యూట్గా చెప్తా మేడం ఓకే అంటారు వాళ్ళు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాయ్. హాయ్. హాయ్, మీ పేరు? శిరీష. శిరీష ఎంత పని చేసా. ఎవరైనా పాడారా నేనే పాడానా? మా హస్బెండ్ పాడారు. అబ్బో మీకు పెళ్ళి అయిపోయిందా? అయ్యో సంతూర్ మమ్మీ అయితే మీరు. హాయ్. హాయ్, మీ పేరు? సుబ్బలక్ష్మి. శుభలక్ష్మి నువ్వేనంటే సుబ్బు. సో మీకు పెళ్ళయిందా అనొద్దు. అయిపోయిందా? ఏం తింటారు నాకు చెప్పండి రా, నేను కొంచెం కనబడకుండా మెయింటైన్ చేస్తాను. కొంచెం నువ్వు చెప్పు ఫస్ట్. ఏం లేదు. ఏం తినకుండా ఉంటావండి? తింటాను. ఏం తింటావు? అన్నమే తింటాను. నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే యంగ్గా ఉంటారా? మేమైతే అలాగే ఉన్నాం. మరి లేదు, నాకు కరెక్ట్ ఏజ్కే కరెక్ట్ ఏజ్ అసలు ఎప్పుడు చేయాలి కరెక్ట్గా? 21 years. సో వీళ్ళ టైమింగ్ అండ్ వీళ్ళ డెడికేషన్ ఎలా ఉందంటే చిప్స్ ప్యాకెట్, వాటర్ బాటిల్, పాల బాటిల్ అండ్ కింద గడ్డి గుచ్చుకోకుండా లుంగి, వర్షం పడితే గొడుగు, పెద్దవాళ్ళకి దాహం వేస్తే వాటర్ బాటిల్. సో ఇది పార్క్ వచ్చే పద్ధతి. అందరూ తెలియని వాళ్ళందరూ తెలుసుకోండి. సో పర్ఫెక్ట్ ప్లానింగ్తో పిక్నిక్ వచ్చారు వీళ్ళు, పార్క్ కాదు. సో ఎనీవే అలాగే అది చాలా వరకు గ్రేట్. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తానన్నమాట, లైక్ నోరు తిరగని పదం. సో అదొక 5 times చెప్పాలి. చాలా చిన్నదే ఇస్తారు, అందరికీ పెద్ద పెద్ద ఇచ్చాను, మీకు చిన్నది. ఓకేనా? రెడీయా? రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. అమ్మో బ్లడ్ని బెడ్ చేస్తారు ఇవిడ. మీరు ట్రై చేయండి. ఇంకోటి ఏదన్నా ఇవ్వండి. మీకు అది కష్టం కావాలేంటి? లేదు అంటే ఇదే ఈజీ. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. 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 ఇవి బాగా చెప్పారు, మీరే చెప్పండి. ఇంకేదన్నా ఇవ్వండి. మీకు ఈ కష్టం కావాలంటారా? ఇదే ఈజీ అని చెప్పానా? లక్ష భక్షములు భక్షించు లక్ష్మి. ఒక్క భక్షము మీకు తెలిసి అందుకే చెప్పేస్తున్నారా? ఒక లక్ష్యమా అంటే ఒకసారి చెప్పండి. లక్ష భక్షములు భక్షించి లక్ష్మయ్యకు ఒక భక్షము లక్షించుట లక్ష్యమా? లక్ష భక్షములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్షము లక్షించుట ఒక లక్ష్యమా? లక్ష్యమా. ఈవిడికి అది తెలుసండి, అందుకే బాగా గబగబా చెప్పేశారు. సో నీవు రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ మనకు పర్ఫెక్ట్, నేను చెప్తున్నాగా. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. దానికి నొక్కి 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 చెప్పేస్తున్నారు. సినిమాలు బాగా చూస్తారు ఇద్దరు. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. అల్లు అర్జున్. ఓకే, ఇప్పుడు ప్రభాస్ గారు మూవీస్ అన్నిటిలో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? డార్లింగ్. మీకు మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. హ్యాపీ. ఓకే, సో ఇప్పుడు మన కోసం ఒక డైలాగ్ చెప్తారు ప్రభాస్ గారు. సరే ఇద్దరు కలిపి ఫేమస్గా ఒకటే డైలాగ్. అటు తిరగండి, తగ్గేదే లేనండి. అటు తిరిగి జస్ట్ సింపుల్, ఇద్దరు అటు తిరగండి ఫాస్ట్గా. అది ముగ్గురు అక్క చెల్లెలు అనమాట. ఇక్కడతో సైనింగ్ ఆఫ్, బాయ్. సో చూసారు కదండి ఈరోజు ప్రోగ్రామ్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇవాళ కొంచెం ఇబ్బంది పెట్టారు, కానీ అయినా సరే ఫుల్గా ఆడేసుకున్నాం. సో చూసారు కదా, మళ్ళీ ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ ACD. దిస్ ఈస్ సౌజన్య సైనింగ్ ఆఫ్, బాయ్.